హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీధర్. వేదశ్రీ ప్రచోదయ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము యాగంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం యాగంటి పుణ్యక్షేత్రం యొక్క విశేషాలు, ఎక్కడ బస చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ భోజన వసతి దొరుకుతుంది అనే విషయాలు తెలుసుకుందాము. సో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే మీరు బస్సులో వచ్చే వాళ్ళైతే బనగానపల్లెకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది. బనగానపల్లె నుంచి యాగంటి 10 కిలోమీటర్లు. యాగంటి నుంచి ఉదయం సాయంత్రం 2 బస్సులు ఉన్నాయి. బస్సు కంటే అక్కడ మనకు షేర్ ఆటోలు అవైలబిలిటీ ఉంటాయి. 30 రూపీస్ తీసుకుంటారు. 10 మంది ఉంటే కానీ ఆటో కదలదు. సో అదొకటి. ఒకవేళ మీరు విజయవాడ వైపు నుంచి వచ్చే వాళ్ళైతే నంద్యాల వరకు బస్సులు ఉన్నాయి. విజయవాడ నుంచి నంద్యాలలో దిగి నంద్యాల నుంచి బనగానపల్లెకు బస్సులు ఉన్నాయి. బనగానపల్లె నుంచి షేర్ ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు వచ్చేసి బెంగళూరు వైపు నుంచి వచ్చే వాళ్ళైతే గుత్తి లేదా డోన్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మీరు డోన్ గుత్తి వెళ్ళొచ్చు. అక్కడ నుంచి బనగానపల్లె బస్సు తీసుకొని అక్కడ నుంచి బనగానపల్లె నుంచి షేర్ ఆటో తీసుకొని వెళ్ళొచ్చు. మిగతా విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బనగానపల్లె నుంచి బస్ సర్వీసులు రెండు సార్లు ఒకటే ఉంది. ఒకటి ఉదయము, ఒకటి ఈవినింగ్. సో బస్ సర్వీసు సరిగా లేదు. బనగానపల్లె నుంచి 30 రూపాయలు షేర్ ఆటో తీసుకుంటాడు. అది కూడా ఆటోలో 10 మంది నిండితే మాత్రం తీసుకెళ్తారు. ఆటో కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో సొంత వెహికల్ ఉన్న వాళ్ళు ఓకే, బట్ వెహికల్ లేకుండా వెళ్ళే వాళ్ళు ఇది గమనించగలరు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కోనేరు. ఈ కోనేరు వచ్చేసి ఎప్పుడు నీళ్ళతో ఉంటుంది. మేము వెళ్ళింది మే సమయం కాబట్టి అక్కడ నీళ్లు లేవు. మీరు ఒకవేళ వర్షాకాలంలో వెళ్ళినట్లయితే నాకు తెలిసి ఫిబ్రవరి వరకు నీళ్ళు ఉండే అవకాశం ఉంది. మే మాసంలో వెళ్ళడం వలన నీళ్లు లేవు. మీరు ఈ విషయాన్ని గమనించగలరు. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ దర్శనానికి అనుకూల సమయం. ఏప్రిల్ మేలో ఎండలు ఎక్కువ ఉంటాయి. అందువలన ఇక్కడ కొంచెం ఎండలు ఎక్కువగా ఉంటాయి. అది గమనించగలరు. శ్రీ యాగంటి ఉమామహేశ్వర టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. ప్రకృతి సోయగాల మధ్య ఎర్రమల కొండలలో ఉన్న ఈ ఆలయానికి చరిత్ర పురాణం విశిష్ట నిర్మాణ శైలి కారణంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. యాగంటి ఆలయ చరిత్ర ఏమంటే, ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు రాజులు హరిహరరాయలు మరియు బుక్కరాయలు అభివృద్ధి చేసినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆలయంలో ప్రధాన దేవత వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి. శివుడు పార్వతి ఒకే శిలలో అర్ధనారీశ్వర రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ స్టే చేయడానికి వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ లాడ్జ్లు అయితే లేవండి. ఇక్కడ వచ్చేసి మీరు స్టే చేయాలనుకుంటే సత్రాలు ఉన్నాయి. యాగంటిలో స్టే చేయాలనుకుంటే ఇక్కడ ప్రైవేట్ లాడ్జెస్ అయితే నాకు తెలిసి లేవండి. సో ఇక్కడ వచ్చేసి సత్రాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర శ్రీ గాయత్రి బ్రాహ్మణ అన్నదాన సత్రం ఒకటి ఉంది. తర్వాత బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉంది. తర్వాత ఆర్యవైశ్య సత్రం ఉంది. తర్వాత శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సత్రం ఉంది. సో అంటే ఆర్యవైశ్య సత్రంలో అయితే ఆర్యవైశ్య బ్రాహ్మణ సత్రంలో దొరకపోవచ్చు, కానీ పక్కన వేరే సత్రాలు ఉన్నాయి. మినిమం కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. నాన్ ఏసీ 1000, ఏసీ 1000 రూపీస్ ఉంది. రేట్స్ ఒకవేళ చేంజ్ కావచ్చు. మేము వెళ్ళిన టైంకి అయితే ఈ రేట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి రెండు రకాల లాకర్స్ ఉన్నాయి. సో లాకర్స్లో మీరు పెట్టుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో నైట్ మీరు స్టే చేయాలనుకుంటే, రూమ్ తీసుకోవాలనుకుంటే ప్రైవేట్ లాడ్జ్లు అయితే లేవు, సత్రాల్లో మాత్రమే అడగాలి. ఇక భోజనం విషయానికి వస్తే మధ్యాహ్నము రాత్రి భోజనం దొరుకుతుంది.
సో నిత్యాన్నదాన సత్రాలు ఆర్యవైశ్య సత్రంలో కానీ, ఆర్యవైశ్య సత్రంలో అందరికీ దొరుకుతుందో తెలియదు. బట్ ఉమామహేశ్వర నిత్యాన్న టెంపుల్ పక్కనే ఒక సత్రం ఉంది. సో అక్కడ వచ్చేసి మధ్యాహ్నము 12:30 నుంచి 2:30 వరకు భోజనం ఉంటుంది. నైట్ వచ్చేసి 7:30కి భోజనం ఉంటుంది. 7:30 నుంచి మేము వెళ్ళిన టైంలో 7:30కి స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు చెప్పింది ఏమంటే భోజనం అయిపోయే వరకు పెడతారు, అయిపోయిన తర్వాత భోజనం ఉండదని చెప్పారు. భోజనానికైతే ప్రైవేట్ అయితే వసతులు అయితే నాకు తెలిసి ఎక్కువగా లేవు. సో మీరు అది గమనించండి. తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు స్టే లేదు అంటే బనగానపల్లి అయితే నియర్ బై ఉంటుంది. బనగానపల్లిలో ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. సో అక్కడైతే మీకు ఖచ్చితంగా స్టే చేయడానికి అయితే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు దర్శనం చేసుకుంటే ఇక్కడ స్టే చేయడానికి ట్రై చేయండి. సో దర్శనం చేసుకొని ఇక్కడ ఒకవేళ మీరు నిద్ర చేసినట్లయితే చాలా మంచి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో దాన్ని మీరు అనుభూతి చెందాలంటే అక్కడ స్టే చేస్తే మీరు ఆ అనుభూతి చెందగలరు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న కొలను వచ్చేసి ఇక్కడ అగస్త్యముని స్నానం చేసినట్లుగా చెప్తారు. ఇక్కడ నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే ఇక్కడ చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. సో మనము కాయిన్ వేసినా కూడా అక్కడ మనకు బాగా కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు. తర్వాత పుష్కరిణి కూడా అంతే. పుష్కరిణిలో నీళ్ళు ఇప్పుడైతే నార్మల్గా మేము వెళ్ళిన టైంకి లేవు. కానీ మీరు ఒకవేళ వర్షాకాలం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వర్షాకాలం నవంబర్, డిసెంబర్ ఆ టైంలో అయితే నీళ్ళు ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఈ ఆలయం యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమంటే ఇక్కడ వచ్చేసి యాగంటి బసవయ్య. ఈ యాగంటి బసవయ్య ఏమంటే పెరిగే నంది. అంటే ఇక్కడ ఒక 90 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉంది. కానీ ప్రస్తుతం చూసుకుంటే మనకి అక్కడ ప్రదక్షిణ చేయడానికి లేదు. అంటే బసవన్న వచ్చేసి ఇయర్ పెరుగుతున్నాడు. అంటే పురావస్తు శాఖ ప్రకారం చెప్పేది ఏమంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతున్నట్లు ఉంది. తర్వాత మన వీరబ్రహ్మయ్య గారి చరిత్రలో రాసింది ఏమంటే ఈ యాగంటి బసవన్న కలియుగాంతమున రంకె వేసి అంతకంతకు కలియుగాంతమున కాలు దువ్వి రంకె వేయును అని రాయబడింది. సో అటువంటి పుణ్యక్షేత్రం మనం దర్శించుకోవడం చాలా. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి అగస్త్య గుహ, వెంకటేశ్వర స్వామి గుహ. సో ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఏమంటే అగస్త్య మహర్షి వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని సంకల్పిస్తాడు. కానీ ప్రతిష్టకు సిద్ధం చేసిన విగ్రహం బొటన వేలు విరిగిపోవడంతో అది శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించలేకపోయాడు. తర్వాత అగస్త్యుడు ఏం చేస్తాడంటే శివుని కోసం తపస్సు చేయగా ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉండడంతో ఇది శైవక్షేత్రం అనుకూలమని శివుడు దర్శనమిచ్చాడని పురాణం ప్రకారం చెప్తున్నారు. అనంతరం ఉమామహేశ్వర స్వామి స్వరూపంగా ఇక్కడ వెలిశాడని విశ్వసిస్తారు. సో ఎక్కడైతే ఉమామహేశ్వర స్వామి రూపంలో శివుడు ఉంటాడో అక్కడ దర్శనం చేస్తే దంపతులకి చాలా మంచిది. సో వధూవరులు ఎవరైనా అంటే భార్యాభర్తలు ఇక్కడ వెళ్ళి దర్శించుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ. సో ఈ గుహ అక్కడ లోపలికి మనకు అలో చేయలేదు. సో అందుకనే బయట నుంచి ఒకటే మనం చూసి వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడ రాళ్ళు వచ్చేసి పైన కోతులు ఎక్కువ ఉన్నాయి. సో మేము వెళ్ళిన టైంలో వచ్చేసి ఒక పెద్ద రాయి వచ్చేసి కింద పడింది. అంటే ఒకవేళ ఎవరికి అక్కడ కొద్దిట్లో ఎవరికో తగిలేది. సో కొండపై రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించగలరు. మేము వెళ్ళే టైం ఆల్రెడీ మేము అక్కడికి వెళ్ళేసరికి 3 అయింది. సో అక్కడి నుంచి మేము దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గుహ, తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. సో దీనివల్ల అగస్త్య స్వామి మహామణి గుహ అయితే మేము చూడలేకపోయినాము. కానీ స్థల పురాణం ప్రకారం ఏమంటే అగస్త్యముని వచ్చేసి తను
యాగంటి క్షేత్రంలో అగస్త్య మహాముని తపస్సు చేస్తున్న సమయంలో కాకులు వచ్చి తమ అరుపులతో ఆయన ధ్యానానికి ఆటం కలిగించాయని స్థానిక పురాణ కథనం చెబుతుంది. దాంతో కోపగించిన అగస్త్య మహర్షి ఇకపై యాగంటి క్షేత్రంలో కాకులు ప్రవేశించకూడదు అని శపించారని నమ్మకం. ఈ కారణంగానే యాగంటి ఆలయ పరిసరాలలో కాకులు కనిపించవని భక్తులు విశ్వసిస్తున్నారు. కాకి శనిదేవుని వాహనం అని భావించడం వల్ల యాగంటిలో శని ప్రభావం ఉండదని కూడా కొందరు భక్తులు నమ్ముతున్నారు. మరో కథనం ప్రకారము అగస్త్య మహర్షి అక్కడ తపస్సు చేస్తూ ఉండగా కాకాసురుడు అనే కాకు రూపంలో అసురుడు ఆయన తపస్సుకు భంగం కలిగించాడని, అందుకే ఈ శాపం ఇచ్చారని స్థానిక కథనాల్లో చెబుతారు. ఇది యాగంటి క్షేత్రానికి సంబంధించిన స్థానిక స్థల పురాణం. దీనికి సంబంధించిన వివరాలు ప్రధానంగా ఆలయ సాంప్రదాయాలు స్థానిక కథల ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ వెళ్తున్న గుహ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. సో ఈ గుహ వచ్చేసి 6 గంటల లోపు క్లోజ్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి గుహ అయినా 6 గంటల లోపు క్లోజ్ చేస్తారు. కాబట్టి మీరు గుహ ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఈ గుహలో ఏదైనా మీరు ఇది బ్రహ్మేంద్ర స్వామి గుహ కానీ, వెంకటేశ్వర స్వామి గుహ కానీ, అగస్త్య మహర్షి గుహ కానీ వెళ్ళేలాగా ఉంటే తొందరగా వెళ్తే మీరు దర్శనం చేసుకోవచ్చు. సో వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ మేము వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి అక్కడ తపస్సు చేసినట్లుగా చెప్తున్నారు. తర్వాత తన కాలజ్ఞానంలోని కొన్ని భాగాలను ఇక్కడ రచించినట్లుగా స్థానికులు విశ్వసిస్తున్నారు. గుహ వచ్చేసి కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది. కొంచెం చూసుకొని వెళ్ళగలరు, లేదంటే తలకు తగిలే అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి మీకు ముఖ్యమైన సమాచారం నేను చెప్పలేదు, మర్చిపోయినా. సో ఏమంటే దర్శనానికి వచ్చేసి మార్నింగ్ 6:30కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 6 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పారు. 6 నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. తర్వాత 1 to 3 వచ్చేసి దర్శనం ఉండదన్నారు. తర్వాత 3 to 8 దర్శనం ఉంది అన్నారు. కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండరండి. అంటే ఎట్లాగంటే నార్మల్ టైంలో ఉండరు. శివరాత్రి అటువంటి టైంలో అయితే దర్శనానికి చాలామంది ఉంటారు. సో నార్మల్ టైంలో వచ్చేసి ఇక్కడ కొంచెం ఇది ఇంటీరియర్ ప్లేసు కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళేలాగుంటే కొద్దిగా తొందరగా వెళ్తే మీరు ఈ కేవ్స్ ఉన్నాయి. తర్వాత మిగతావి కూడా ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా మీరు 2 o'clock మీరు స్టార్ట్ అయినా కూడా ఈవినింగ్ 6 o'clock లోపు అన్నీ చూసుకోవచ్చు. లేదా మీరు మార్నింగ్ చూసుకొని ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. లేదా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 గంటకి మీరు స్టార్ట్ చేసి 6 o'clock లోపు అన్నీ చూసుకొని అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే బయలుదేరవచ్చు. ఇంతవరకు మా వీడియో చూసింటే మీకు అందరికీ మా ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.